ఎలక్షన్స్ నడుస్తున్నాయి. ఓటింగ్ అన్ని చోట్ల కూడా చాలా పాజిటివ్ ఓటింగ్ ఉంది. చాలా చోట్ల కూడా కాంగ్రెస్ హస్తం గుర్తుకి వన్ సైడెడ్ ఓటింగ్ ఉంది. చాలా బూతులలో బీజేపీ క్యాడరే లేదు. టీఆర్ఎస్ క్యాడర్ కూడా కొన్ని చోట్లనే వాళ్ళ క్యాడర్ ఉంది. కానీ ఓటింగ్ అయితే మొత్తము కాంగ్రెస్ వైపు ఉంది. నాకు అనిపిస్తుంది మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే ఈ ట్రెండ్ ఉన్నది. 12 నుంచి 14 సీట్లు కాంగ్రెస్ 100% ఎంత లీడ్లో వస్తారు కాంగ్రెస్? లీడ్ రిజల్ట్ తర్వాత తెలుస్తుంది. మేము ఎప్పుడు లీడ్ కోసం వర్క్ చేయము. అంచనా పబ్లిక్ అయితే అంటున్నారు 2 lakhs ప్లస్ అని. ఎలక్షన్ రిజల్ట్ తర్వాత తెలుసు. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో పోలింగ్ బీఆర్ఎస్ పార్టీకి చాలా అనుకూలంగా జరుగుతుందని అనేది తెలుస్తూ ఉంది. నేను ఈరోజు చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో మందమరి పట్టణం, క్యాతన్పల్లి మున్సిపాలిటీ, ఆర్కేపీ, అదేవిధంగా మందమరి మండలం, జైపూర్, భీమారం మండలాలు చూసుకొని చెన్నూరు పట్టణానికి రావడం జరిగింది. సో ఇతర మండలాలకు సంబంధించిన నాయకులతో, అదేవిధంగా మీడియా మిత్రులతో, కొంత న్యూట్రల్గా ఉండే పర్సన్స్తో మాట్లాడుతున్నప్పుడు మాత్రం చాలా పాజిటివ్గా చెప్తా ఉన్నారు. అసలు ఒక దశలోనైతే కాంగ్రెస్ 3వ ప్లేస్కి పోతుందని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో చాలా ఆశ్చర్యకరమైనటువంటి ఫలితాలు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో రాబోతున్నాయి అనేది ట్రెండ్స్ని చూస్తే అర్థమవుతుంది. సో ఖచ్చితంగా మా కొప్పులీశ్వర్ గారు మంచి మెజార్టీతో గెలుస్తారనేటటువంటి నమ్మకం నాకు ఉంది. అదేవిధంగా అటు మంతెని కానీ, రామగుండం, ధర్మపురి, పెద్దపల్లి, బెల్లంపల్లి, మంచిర్యాల కూడా మంచిగా మాకు అనుకూలంగా సానుకూలంగా పోలింగ్ జరుగుతుంది. రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత కానీ, బీజేపీ అసమర్థ విధానాలు కానీ, 10 సంవత్సరాలుగా తెలంగాణకు చేసినటువంటి నష్టాలు కానీ, వాటి ఫలితంగా 2 పార్టీలకు కూడా పెద్దగా ఓటింగ్ వస్తలేదు. సో కేసీఆర్ను పోగొట్టుకున్నాం, మళ్ళీ కేసీఆర్ గారిని బలపరచాలి, కేసీఆర్ గారి నాయకత్వం తెలంగాణలో నిలబడాలనేటటువంటి ఆలోచనతో పెద్ద ఎత్తున మహిళలు కానీ, రైతులు కానీ, యువకులు కానీ, బుద్ధిజీవులు, మేధావులు అనేటువంటి చాలామంది బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఓట్లు వేస్తున్నారనే వార్తలు వస్తూ ఉన్నాయి. ఎవరిని కలిసినా అదే చెప్తా ఉన్నారు. క్షేత్రస్థాయిలో మా పరిశీలనలో కూడా అదే వెళ్ళింది. చాలా సంతోషం. ఎందుకంటే నేను మిగతా ఇంకా ఇప్పటివరకు ఓటింగ్ రాని వాళ్ళని కూడా విజ్ఞప్తి చేస్తాను. అందరూ రండి, ఓటింగ్లో పాల్గొనండి. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం పుట్టిన పార్టీ, తెలంగాణను రక్షించే పార్టీ. ఆ పార్టీని నిలబెట్టుకోవాలని నేను ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.